కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెన్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 DOF టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949.
విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏలూరు పర్యటనలో భాగంగా ఆదివారం ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయాన్ని ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు ఆహ్వానం మేరకు రాష్ట్ర పర్యాటక శాఖ మరియు సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సందర్శించారు. ఏలూరు పార్టీ కార్యాలయంలో మంత్రి దుర్గేష్కు జన సైనికులు, వీర మహిళలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కందుల మాట్లాడుతూ, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంని అఖండ మెజార్టీతో గెలిపించి కూటమి ప్రభుత్వానికి విజయాన్ని అందించాలని, తద్వారా రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పనకు తోడ్పాటు జరుగుతుందని, అలాగే గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేసిందో ప్రజలంతా కళ్ళారా చూశారని, అటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని, పట్టభద్రులు ఈ ఎన్నికలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను ఆయన కోరారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు 48 గంటల్లో బకాయిలు చెల్లించడం జరుగుతుందని, పర్యాటక రంగం సైతం అభివృద్ధి చెందుతుందని, ప్రతి గ్రామంలో పంచాయతీరాజ్ విధులను సక్రమంగా జరిగేలా మరియు అటవీ ప్రాంతాల్లో రోడ్ల మార్గం, విద్యుత్ సదుపాయాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం విజయం సాధించిందని చెప్పారు. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు సమకూర్చి అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానాన్ని కొల్లగొట్టి చిల్లుగవ్వ లేకుండా చేసినప్పటికీ ప్రభుత్వం ఏర్పడిన 15 రోజుల్లోనే 3000 పెన్షన్ని 4000కు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు. గత ప్రభుత్వంలో 2000 నుండి 3000కు పెన్షన్ పెంచడానికి వైసీపీ ప్రభుత్వానికి 5 సంవత్సరాలు పట్టిందని విమర్శించారు. అలాగే సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా సమపాళల్లో జరగాలంటే కూటమి ప్రభుత్వం బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరాన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని మీడియా ముఖంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి దెందులూరు సమన్వయకర్త ఘంటసాల వెంకటలక్ష్మి, జనసేన సీనియర్ నాయకులు నారా శేషు, జిల్లా ఎన్నికల కన్వీనర్ రాఘవయ్య చౌదరి, మాజీ డిప్యూటీ మేయర్ సిరిపిల్లి ప్రసాద్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్ మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన, తెలుగుదేశం పార్టీల నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. ఈరోజు ఫిబ్రవరి 27వ తారీఖున జరగబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందులో భాగంగానే చాలా ప్రణాళికాబద్ధంగా ఈ ఎన్నికలను నిర్వహించాలనేటువంటి ఆలోచనతో మొత్తం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 34 నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికెక్కడ ప్రతి 30 ఓట్లకి ఒక ఇన్ఛార్జిని పెట్టి ఆ 30 ఓట్లని ప్రభావితం చేసే విధంగా నిరంతరం కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రకారం ఇవాళ ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఖచ్చితంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారు ఘన విజయం సాధించే విధంగా కూటమి నాయకులందరూ కూడా కృషి చేస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో రేపు అంటే 10వ తారీఖున మా కూటమి అభ్యర్థి అయినటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారి యొక్క నామినేషన్ ప్రక్రియ ఇదే ఏలూరు పట్టణంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. దానికి 2 ఉభయ గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు అందరూ తరలి వస్తున్నారు. అందరూ కలిసి నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయికి వచ్చేటప్పటికి 100% కూడా ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వారందరినీ కూడా, ఎవరైతే ఓటర్లుగా నమోదు చేయబడ్డారో వారందరినీ కూడా కూటమి అభ్యర్థి అయినటువంటి రాజశేఖర్ గారికి ఓటు వేసే విధంగా మేము మా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. దాంతోపాటు మీ అందరికీ తెలియంది కాదు, ఆ రోజున వారు రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి వెంటనే వాళ్ళ ఖాతాల్లోకి డబ్బు వేయవలసినటువంటి సందర్భాన్ని పక్కన పెట్టి అది నెలైనా, 2 నెలలైనా, 3 నెలలైనా వారికి ఆ ఖాతాల్లో డబ్బు వేయకుండా ఉన్నటువంటి సందర్భం మనం చూసాం. ఇవాళ మీరు గమనిస్తే ఎక్కడికి వెళ్ళినా సరే రైతు సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి ఏదైతే ధాన్యాన్ని కొనుగోలు చేశామో వారికి 24 గంటలు తప్పితే 48 గంటల లోపులోనే వారికి వారి ఖాతాల్లో డబ్బు వేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడతా ఉన్నాం. ఇవాళ 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అక్కడ జెండా ఎగరవేయగలిగిందంటే
ప్రజలకి నెమ్మదిగా రాష్ట్రం మొత్తం మీద అన్ని ప్రాంతాల్లో దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ కూటమి పట్ల ప్రత్యేకమైనటువంటి ఆసక్తి కనబడుతూ ఉంది కనుక రాబోయే రోజులు అన్నీ కూడా కూటమి ప్రభుత్వం నేతృత్వంలో ముందుకు వెళ్తుంది అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ ద్వారా గ్రాడ్యుయేట్లను అందరినీ కూడా మరొకసారి ప్రత్యేకంగా వినవిస్తున్నాను. మీ పవిత్రమైన ఓటుని మా అభ్యర్థి పేరాబత్తులు రాజశేఖర్కి వేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అంత ఉండాలంటారు. ఇప్పుడు నిజానికి అంత ఆయనకి నమ్మకం ఏ రకంగా కలుగుతుందో నాకు అర్థం కావడం లేదు. మీరు ఏమన్నా కనీసం ఒక 50-60 సీట్లు మన ఎన్నికల్లో తెచ్చుకుని ఉంటే మేము మళ్ళీ అధికారంలోకి వస్తామనేటువంటి మాట చెప్పడానికి ఒక అర్థం ఉండేది. మీరు కేవలం 11 సీట్లు తెచ్చుకుని అందులో కూడా 3-4 సీట్లు చాలా నేరోలో మిస్ అయ్యాం మేము, అవి కూడా నెగ్గవలసినవే. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఏకోన్ముఖంగా మిమ్మల్ని వ్యతిరేకిస్తుంటే, మిమ్మల్ని ఛేదరించుకుంటూ ఉంటే మీరు మళ్ళీ ఎలాగ అధికారంలోకి వస్తామని చెప్తారని? ఏం మంచి చేశారని మీరు అధికారంలోకి వస్తారు? ఎక్కడైనా అభివృద్ధి చేశారా? ఏ శాఖ తీసుకోండి, ఆ రోజున ఎవరైనా సరే, ఏ మంత్రి అయినా సరే వారు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడారా? ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శలు చేయడానికే ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఒకే మాటగా అదే పనిగా మాట్లాడారు. ప్రజలు ఛేదరించినటువంటి మీకు అది లేదు, మీరు చేసిన తప్పిదాలే మిమ్మల్ని పూర్తిగా అధపాదాలకు పంపే, ఇక ముందు కూడా మీకు ఇదే పరిస్థితి ఉంటుంది అనేటువంటి మాట మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఏలూరులో తూర్పు వీధిలో గత 150 సంవత్సరాల చరిత్ర కలిగిన గంగానమ్మ, మహాలక్ష్మమ్మ, పోతురాజుబాబు ఆలయంలో ఆదివారం తెల్లవారుజాము నుండే లోక కళ్యాణార్థం గంగానమ్మ అమ్మవారికి పవిత్ర స్నాన మహోత్సవంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి ఘటాల ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత వీరికి స్థానిక కార్పొరేటర్ పిల్లంగొళ్ల శ్రీదేవి, మాజీ ఏపీ సాహిత్య అకాడమీ చైర్మన్ శ్రీలక్ష్మి పుష్పగుచ్చాలు అందజేసి ఘనస్వాగతం పలికారు. అనంతరం గంగానమ్మ, మహాలక్ష్మమ్మ అమ్మవార్లకు 50 మంది భక్తులచే ఆలయానికి తెచ్చిన నైవేద్యాలు, ఫలాలు, పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ అలంకరణ 50 మంది భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలయ ప్రాంగణమంతా అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగింది. అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని పిండి వంటలతో వండిన ఆహార పదార్థాలతో పులిహార, చక్కెర పొంగలి, దద్దోజనం, పానకం, చలివిడి, వడపప్పు, కొబ్బరికాయలు, అరటిపళ్ళు, చీర, జాకెట్టు, గాజులు, పసుపు కుంకాలతో అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో వంకినేని భానుప్రకాష్, వంకినేని మహేంద్ర కుమార్, ముసునూరు బాలాజీ, ఎడ్లపాటి రాము, ఆలయ కమిటీ మరియు స్థానిక టీడీపీ నాయకులు మారం అను తదితరులు కూడా స్వాగతం పలికారు. అనంతరం వారితో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి 50 మంది భక్తులు వారి గోత్ర నామాలతో అష్టోత్తర కుంకుమ పూజలను ఆలయ ప్రధాన అర్చకులు సిహెచ్ సత్యనారాయణ నిర్వహించి వారికి తీర్థ ప్రసాదాలను వితరణ చేశారు.
ఆదర్శవంతమైన సేవల్ని విస్తృతం చేయాలంటూ తానిచ్చిన పిలుపును స్ఫూర్తి మంత్రంలా ధ్వనింపజేస్తూ అవసరార్థులకు అవసరమైన సేవలను స్ఫూర్తివంతంగా అందిస్తున్న ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరు ఆర్ఆర్పేటలోని సరస్వతి హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్ సెంటర్లో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఆసుపత్రి ప్రారంభించి 50 రోజులు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ఈ శిబిరాన్ని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు. తొలుత ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే చంటికి ఆత్మీయ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ అక్కం నరేష్, డాక్టర్ దాకారపు సాయిదీప్తి శిబిరానికి విచ్చేసిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అలాగే ఇదే రోజు అవసరమైన వారికి శస్త్రచికిత్స సైతం ఉచితంగా అందించేందుకు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా పుట్టినరోజు జరుపుకుంటున్న మాజీ కార్పొరేటర్ దాకారపు రాజేశ్వరరావుకు అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే కేక్ కట్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ సేవ అనేది స్ఫూర్తి మంత్రంలా ధ్వనిస్తోందని అన్నారు. సమాజంలోని అవసరార్థులను గుర్తించి వారికి సేవలందించే క్రమంలో సరస్వతి ఆసుపత్రి యాజమాన్యం చేస్తున్న సేవలు నిరుపమానమని ఆయన అభినందించారు. దీనిలో భాగంగా నిర్వహించిన వైద్య శిబిరంలో అవసరమైన వారికి శస్త్రచికిత్సలు కూడా ఉచితంగా చేయాలనే ఆలోచన చేయడం అత్యంత ఆదర్శనీయమని ఆయన ప్రశంసించారు. అనంతరం ఎమ్మెల్యే చంటిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, టీడీపీ నాయకులు మామిళ్లపల్లి పార్థసారథి, ఎంఆర్డి బలరాం, వందనాల శ్రీనివాస్, ఆర్నేపల్లి తిరుపతి, ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా నమస్కారం. ఈ రోజున సరస్వతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెన్ అయ్యి మరి 50 రోజులైన సందర్భంగా, అలాగే ఏదైతే దీని బ్యాక్ బోన్ అయిన దాకారపు రాజేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఈ హాస్పిటల్లో మరి ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. అలాగే ఉచితంగా మందులు, ఈరోజు ఎవరైనా ఆపరేషన్ చేయించుకున్నా కూడా ఆ ఆపరేషన్ కూడా ఉచితంగా చేయడానికి మరి రాజేశ్వరరావు ముందుకు వచ్చినందుకు ముందుగా ఆయన అభినందించడం జరుగుతుంది. ఏదైతే సేవా కార్యక్రమాలు చేయాలి, ప్రతి ఒక్కరు కూడా సంపాదించడంలో ఎంతో కొంత చేయాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజున ఎన్నుకుని చేయమన్నప్పుడు మరి ఈయన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున మరి ఈ హాస్పిటల్లో ఏదైతే వాళ్ళ అల్లుడు గారు నరేష్ గారి ఆధ్వర్యంలో మరి దీన్ని స్థాపించారో దీంట్లో మరి వీళ్ళందరికీ కూడా పేషెంట్లందరికీ కూడా ఈ రోజున ఉచిత మెడికల్ క్యాంప్ పెడతాం అనేది మరి ఏలూరులో ఇలా జరగడం అనేది మరి మాకు కూడా గర్వకారణంగా ఉంది. మాలో మేము ఏదైతే చెప్పామో ఆ స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ముందులో ఆ కార్యక్రమంలో ముందు భాగాన మరి రాజేశ్వరరావు ఉన్నారు. తప్పనిసరిగా ఆయన్ని అభినందిస్తూ మరి ఇటువంటి ఉచిత క్యాంపుల్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి. అందరూ కూడా ఏదైతే ఏలూరు ప్రజలందరూ కూడా బాగుండాలని ఏదైతే కోరుకున్నామో మరి హాస్పిటల్కి రాకూడదనే కోరుకుంటాం. ఏదైనప్పటికీ పేదవాడు హాస్పిటల్కి రావాలంటే భయపడే పరిస్థితుల్లో మరి ఇటువంటి ఉచిత మెడికల్ క్యాంపులు అనేక హాస్పిటల్లో పెడుతున్నారు. దీంట్లో ఇవాళ ఎడిషనల్గా ఏంటంటే ఆపరేషను ప్లస్ మందులు కూడా ఏదైతే పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరు దీన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు పుట్టినరోజు సందర్భంగా వాళ్ళకు తోచింది వాళ్ళు సంపాదించడం ఎంతో కొంత మరి పేదవాడికి సాయం చేయాలని సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. నమస్కారం అండి. ఈరోజు ఏలూరు సరస్వతి హాస్పిటల్ ఆర్ఆర్పేట నందు ఫ్రీ మెడికల్ క్యాంప్ ఆర్థోపెడిక్స్, న్యూరాలజీ అండ్ జనరల్ డాక్టర్లచే ప్రారంభించడం జరిగిందండి. ఎమ్మెల్యే గారి చేతుల మీద ప్రారంభించడం జరిగిందండి. మెయిన్ కారణంగా దాకారపు రాజేశ్వరరావు ఏలూరు పవర్పేట మాజీ కార్పొరేటర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఉచితంగా మందులు, ఎక్స్రే అండ్ ఉచితంగా ఓపీగా ప్రారంభించడం జరిగింది. టీడీపీ నాయకులు, కార్పొరేటర్లు, టీడీపీ కార్యకర్తలు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తూ ఇంతవరకు ఎక్కడా లేని విధంగా ఒక కొత్త వరవడిలో ఆస్తి డ్రాలో గెలుచుకునే విధంగా ఏర్పాటు చేసిన 75 మంది సభ్యులతో మొదటి స్కీమ్, 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ఏర్పాటు చేసి ఆదివారం స్థానిక అంబికా థియేటర్ సమీపంలో ఉన్న రాయల్ స్టార్ కళ్యాణ మండపంలో సభ్యుల సమక్షంలో సభ్యులతోనే డ్రా తీసి విజేతలను ప్రకటించారు. 75 మంది సభ్యుల మొదటి స్కీమ్ 5వ నెల లక్కీ డ్రాలో విజేతలైన 5గురు సభ్యులు ఏలూరుకు చెందిన వెంకట రవికుమార్ 1250 ఎస్ఎఫ్టీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గెలుచుకున్నారు. వి సుబ్బారావు 361 గజాల ఓపెన్ ఫ్లాట్ గెలుచుకున్నారు. ఎంవి లక్ష్మీకుమారి 240 గజాల ఓపెన్ ఫ్లాట్ గెలుచుకున్నారు. చొప్పల సాయిబాబా 190 గజాల ఓపెన్ ఫ్లాట్ గెలుచుకున్నారు. చల్లపల్లి వేణు 190 గజాల ఓపెన్ ఫ్లాట్ గెలుచుకున్నారు. 25 మంది సభ్యుల రెండవ స్కీమ్ 2వ నెల లక్కీ డ్రాలో కేవలం 7,50,000 రూపాయలకే ఏలూరుకు చెందిన సామా వెంకట సీతారామరావు 1250 ఎస్ఎఫ్టీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గెలుచుకున్నారు. మానస జ్యోసుల హోమియో డాక్టర్ రామచంద్రరావు 165 గజాల ఓపెన్ ఫ్లాట్ గెలుచుకున్నారు. సొంత ఇల్లు, సొంత స్థలం లేని వీరు లక్కీ డ్రాలో గెలుచుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేవు. ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఎస్ఎంఆర్ పెదబాబు మీద నమ్మకంతో లక్కీ స్కీమ్లో చేరి సొంత ఇంటి కల నెరవేర్చుకున్నామని, తమ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని ఏర్పరచుకున్నామని ఆనందంతో వారు తెలిపారు. ఇప్పుడు రాఘవ గారు 75 మంది సభ్యులతో స్కీమ్ రన్ చేస్తున్నాం. అది సక్సెస్ఫుల్గా ఈ రోజున 5వ డ్రా తీయబోతున్నాం. మరి ఫస్ట్ 4 నెలలు కూడా ఒక్కొక్క నెలలో 5గురు చొప్పున 4 నెలలు 4, 5, 20 మందికి ప్రాపర్టీస్ వాళ్ళు విన్ అవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా 20 మందిలో 19 మందికి రిజిస్టర్ చేసి వాళ్ళకి ప్రాపర్టీస్ అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేశాము. మరి లాస్ట్ మంత్ డూప్లెక్స్ బిల్డింగ్ తగిలినటువంటి ఎంపైర్ టైలర్ సీను గారు పబ్లిక్ అమౌంట్ అడ్జస్ట్ అవ్వకపోవడం వల్ల రేపు 20వ తారీఖున రిజిస్టర్ చేయించుకుంటానని చెప్పారు. మిగిలిన 19 మందికి కూడా మేము ప్రాపర్టీస్ అన్నీ కూడా రిజిస్టర్ చేసి వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళకి డాక్యుమెంట్స్తో సహా వాళ్ళకి అందరికీ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. చాలా సంతోషం. మరి అట్లాగే 25 మందితో రెండవ స్కీమ్ కూడా మరి స్టార్ట్ చేశాము. అది కూడా ఈ రోజున 2వ నెల ఫస్ట్ నెలలో ఇద్దరికి 2 ప్రాపర్టీస్ రావడం జరిగింది. వాళ్ళిద్దరికీ కూడా రిజిస్టర్ చేసి వాళ్ళ ప్రాపర్టీస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాము. ఇది 2వ నెల. ఈరోజు కూడా 2 ప్రాపర్టీస్ డ్రా తీస్తున్నాము. మరి అట్లాగే వచ్చే నెలలో 6 నెలలకు సంబంధించినటువంటి 5 నెలలు మరి ఈ రోజుతో డ్రా అయిపోతుంది. 5,25 ప్రాపర్టీస్. మిగిలిన 50 ప్రాపర్టీస్ కూడా వచ్చే నెల మరి డేటు ఇంకా అనుకోలేదు. ఈ నెలాఖరును కానీ లేకపోతే ఫస్ట్ వీక్ మంచి రోజు చూసి మరి ఆ 50 మందికి కూడా డ్రా తీసి ఎవరికి ఏ ప్రాపర్టీ గెలుచుకుంటారో ఆ ప్రాపర్టీ వాళ్ళకి రిజిస్టర్ చేయడం జరుగుతుంది. 75 మందికి కూడా 75 ప్రాపర్టీస్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. వచ్చే నెలలో 3 డూప్లెక్స్ బిల్డింగ్లు విత్ ఫర్నిచర్తో, అట్లాగే 3 విల్లాస్ విత్ ఫర్నిచర్తో, మరి అట్లాగే డబుల్ బెడ్రూమ్ ప్లాట్లు 1250 ఎస్ఎఫ్టీ కలిగినటువంటి డబుల్ బెడ్రూమ్ ప్లాట్లు 7 ప్లాట్లు, మొత్తం 13 కన్స్ట్రక్షన్స్, అట్లాగే 37 ఓపెన్ సైట్లు. ఇవన్నీ కూడా రేపు 50 మందికి కూడా డ్రా తీసి ఎవరికి ఏ ప్రాపర్టీ తగిలితే ఆ ప్రాపర్టీ వాళ్ళకి వాళ్ళ ముహూర్తాన్ని బట్టి వాళ్ళు కోరుకున్న రోజున వాళ్ళకి రిజిస్టర్ చేసి వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళకి చూపించి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. చాలా సంతోషం. మీరందరూ చాలా నన్ను ప్రోత్సహించి నా మీద నమ్మకంతో, అట్లాగే నా ఫర్మ్ మీద ఉన్నటువంటి నమ్మకంతో మీరందరూ కూడా సక్సెస్ఫుల్గా ఈ ఫస్ట్ స్కీము రన్ చేస్తున్నాము. మరి వచ్చే నెలతో మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీ అందరికీ కూడా ప్రాపర్టీస్ హ్యాండ్ ఓవర్ చేసి మీ అందరికీ కూడా రిజిస్టర్ చేయించి మరొక్కసారి మీ అందరి మన్ననలు నా ఫారం కానివ్వండి నేను కానీ పొందుతానని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ 4 నెలలు ప్రాపర్టీస్ గెలుచుకున్న వాళ్ళు మళ్ళొక్కసారి మీ అందరికీ తెలుసు, మళ్ళొకసారి గెలుచుకున్న వాళ్ళందరూ కూడా ఇంకో స్కీమ్ ఏంటి, ఆ స్కీమ్లో మేము జాయిన్ అవుతామని చెప్పి మరి 3rd స్కీమ్ కూడా మా చేత ఓపెన్ చేయించడం జరిగింది. మొన్న ఏదో హడావుడిగా బ్రోకర్ లాంచ్ చేశాను, ఇంకా అది మార్కెట్లోకి తీసుకురాలేదు. తీసుకురాకపోయినా కానీ 8 మందో 9 మందో మరి సభ్యులుగా జాయిన్ అయ్యారు. అది కూడా 25 మెంబర్స్.
రేపటి నుంచి అది కూడా మార్కెట్లోకి బుకింగ్స్తో మార్కెట్లోకి వస్తుంది. అది కూడా 10-12 రోజుల్లో ఫస్ట్ డ్రా తీయబడుతుంది. మరి మీరందరూ కూడా నా మీద నమ్మకంతో ఈ స్కీమ్లో జాయిన్ అయ్యి మరి నెల నెల కూడా ఒకేసారి డబ్బులు కట్టి ప్రాపర్టీ కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా నెల నెల ఈజీ ఇన్స్టాల్మెంట్లో మీరందరూ కూడా సభ్యులుగా చేరి నెల నెల ఈజీగా మనీ పే చేస్తూ గెలుచుకున్నటువంటి మీ ప్రాపర్టీ అదేం లాస్ట్ ప్రాపర్టీ కాదు, మంచి DTCP అప్రూవల్, అన్ని ఫెసిలిటీసు, గవర్నమెంట్ నామ్స్ ఏదైతే పెట్టిందో ఆ నామ్స్ ప్రకారమే మేము చేసినటువంటి DTCP అప్రూవల్లో ప్లాట్స్ కానివ్వండి, బిల్డింగ్లు కానివ్వండి, అన్ని సౌకర్యాలతో మీ అందరికీ కూడా లాస్ లేనటువంటి ప్రాపర్టీ మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా బాబు గారు జస్ట్ ఫోన్ చేసి మాణిక్యాల్లో ఇలా స్కీమ్ స్టార్ట్ చేస్తున్నాను, మన తాలూకా నుండి చెప్పండి జాయిన్ చేయి, లేదు నువ్వునే జాయిన్ అవ్వని అన్నారు. నేను నా బెస్ట్ ఫ్రెండ్ ఉంటే రవిను ఇంకొక ఇద్దరు జాయిన్ చేశా. ఆ ఫ్రెండ్ నేను జాయిన్ చేసినప్పుడు మనోడు 5వ నెల వచ్చింది కదా బాగా, నేను రాను నువ్వు వెళ్తే అన్నాడు. సరే ఫ్లాట్ తగిలితే నీవు సగం నేను సగం తీసుకుందాని అనుకున్నాం. సరే సరే బావా అని నన్ను పంపించాడు. వాడు వాళ్ళ అత్తగారు ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు తగిలిందంటే వాడు అసలు నమ్మట్లా. డబల్ బెడ్రూమ్ తగిలింది వీకారా అంటే నిజమా బాబా ఎండి గారి చేత ఫోన్ చేసి హ్యాపీ ఫీల్ అయ్యాడు. నాకైతే షేక్ వస్తుంది ఇక్కడ. నేనైతే తగిలిద్ది అనుకున్నా, అలాగే ఛాలెంజ్ చేసి చెప్పా. మాకు చాలా సంతోషం అండి. అలాగే మా ఫ్రెండ్స్ కూడా, మాకు తెలిసిన టీచర్స్ వాళ్ళు కూడా కట్టారు, వాళ్ళు కూడా దీనిలో జాయిన్ అయ్యారు. వారికి కూడా ఈ 5వసారి ఏమైనా వస్తే ఇంకా మా సంతోషం ఇంకా రెట్టింపు అయ్యేది. కొంచెం వాళ్ళకి రాలేదని మాకు బాధగా ఉంది. అలాగే ఎవరికైనా సరే సొంత ఇంటి కళ లేదా కాస్త ఏదో మన పేరు మీద కొంచెం భూమి ఉండడం అనేది అనేది ప్రతి మనిషికి ఉండే ఆశ. ఆ ఆశ ఈ రకంగా ఈ స్కీమ్ ద్వారా నెరవేరుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. SMR గారు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి థ్యాంక్స్. చాలా హ్యాపీగా ఉంది. 361 గజం స్థలం ఈరోజు SMR గారి వైభవ్ సిటీలో డ్రాగా వచ్చింది. చాలా ఆనందంగా ఉంది. ఆయన ఫస్ట్ ఇలాగా పలానా స్కీమ్ పెట్టాను, ఇది అందరికీ కూడా చాలా చాలా మంచి జరుగుతుంది, అందరికీ మంచి జరుగుతుంది అని చెప్పి ఆయన ఫస్ట్ చెప్పడం జరిగింది. దిగ్విజయంగా అందరికీ సొంత ఇంటి కళ, సొంత అపార్ట్మెంట్, సొంత డూప్లెక్స్ హౌస్, సొంత స్థలాలు మిగతా 50 మంది కూడా రేపు నెలలో అందరికీ కూడా అందుతాయి. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నెక్స్ట్ మంత్లో. దాన్ని వెయిట్ చేద్దాం. ఓకే. యేసుక్రీస్తు నామంలో ఏ అవసరం అడిగినా ఆయన తీర్చే దేవుడని అంతర్జాతీయ సువార్తికులు డాక్టర్ పాల్ దినకరన్ అన్నారు. మన్నా చర్చ్ ఆధ్వర్యంలో ఏలూరు ఇండోర్ స్టేడియంలో యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా పండుగలు శనివారం పాస్టర్ M. జ్యోతిరాజు ఆధ్వర్యంలో కొనసాగాయి. ఈ సందర్భంగా పాల్ దినకరన్ మాట్లాడుతూ యేసు నామంలో ప్రతి మోకాలు వంగాలని అన్నారు. యేసుకు ప్రార్థన చేస్తే జవాబిస్తాడని తెలిపారు. దుఃఖాలను సంతోషంగా మార్చే దేవుడు యేసయ్యని, యేసుక్రీస్తు మన కోసం సిలువలో మరణించి తిరిగి లేచాడని అన్నారు. సిస్టర్ ఇవాంజలిన్ పాల్ దినకరన్, బ్రదర్ శామ్యూల్ దినకరన్, సిస్టర్ స్టెల్లా రమోలా, బ్రదర్ డేనియల్ డేవిడ్సన్, రెవరెండ్ ఫాదర్ బాలా, బిషప్ M. ఎలీషారాజు దేవుని సందేశం అందించారు. మన్నా చర్చ్ వర్షిప్ టీం మధుర సంగీత పాటలు, స్తుతి ఆరాధన జరిగాయి. రాష్ట్ర నలుమూలల నుండి దేవుని సేవకులు, జిల్లా నలుమూలల నుండి విశ్వాసులు వేల సంఖ్యలో హాజరయ్యారు. By God's grace, God now. You know, sound system and everything also. వారు మన మధ్యలో ఉండడం ఎంతో ఆశీర్వాదకంగా ఎదగడానికి పాస్టర్ జ్యోతిరాజు గారిని దేవుడు ఎన్నుకున్న ఈ రోజు రేపు యేసు పిలుస్తున్నారు అనేటువంటి కార్యక్రమాన్ని ఒక దైవజనులు మన్నా చర్చ్ దైవజనులు జ్యోతిరాజు గారు మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఏలూరు నగరంలో ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని ఈ నగరానికి ప్రజలందరికీ దైవజనులు దినకర్ గారి యొక్క వర్తమాన అందించే దిశగా ఈ రోజున కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు దీంట్లో భాగస్వామ్యం చేసి పిలిచినందుకు మరి యొక్క దైవజనుల జ్యోతిరాజు గారికి, వేదికపై ఉన్నటువంటి దైవజనులకు, పాస్టర్స్కు, ఫాదర్స్కు, పేదలు ఉన్నటువంటి విశ్వాసులు, సహోదరి సోదరులకు పేరు పేరున ప్రభు పేట వందనాలు తెలియజేస్తూ
inviting God to come into your heart. ఇలాగ వినుచు ఉండగా మీరు మీ యొక్క హృదయంలోనికి ఆ ప్రభుని ఆహ్వానిస్తూనే ఉంటూ ఉండండి. Gladly welcome Him to come into your heart. సంతోషంగా మీ హృదయంలోనికి ఆయన రావాలని ఆహ్వానిస్తూ ఉండండి. The Lord is going to give you abundant life through the power of the Holy Spirit. పరిశుద్ధ ఆత్మ శక్తి ద్వారా సమృద్ధి అయిన జీవాన్ని దేవుడు మీకు ఇస్తూ ఉన్నారు. Our Lord Jesus says in John 11:25. ఆ విధంగా యోహాను సువార్త 11:25 వచనంలో మన ప్రభువు ఆ మాట చెప్తూ ఉన్నారు. I am the resurrection and the life. పునరుత్థానమును జీవమును నేనే. The one who believes in me will live even though he dies. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. RNR ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు EHS ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611.
ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 DOF టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణితులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812 288 299. రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ P. సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెటిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ, అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ. డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855468888. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. ఆదివారం ఏలూరులో రాష్ట్ర పర్యాటక శాఖ మరియు సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎన్ హోటల్లో సుజుకి నూతన వేరియంట్ మోడల్స్ను ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఆర్టీసీ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, కోఆప్షన్ సభ్యులు SMR పెదబాబు, ఎన్ హోటల్ అధినేత జనసేన నాయకులు నారా శేషు తదితరులు పాల్గొన్నారు.
కంపెనీకి సంబంధించి ఈరోజు నూతన వాహనాన్ని ప్రారంభిస్తున్నటువంటి శుభ సందర్భంలో ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా చేసినటువంటి పెద్దలు ఏలూరు శాసనసభ్యులు శ్రీ వడేటి రాధాకృష్ణ గారికి, అదేవిధంగా ఆర్టీసీ చైర్మన్గా నియమించబడినటువంటి జనసేన పార్టీ నాయకులు మిత్రులు రెడ్డి అప్పలనాయుడు గారు, అదేవిధంగా మేయర్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రధానమైనటువంటి ఆకర్షణ శ్రీ నారా శేషు గారు, ఇంకా ఈ సుజుకి కంపెనీకి చెందినటువంటి అధికారులు, ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి అందరూ సిబ్బంది అందరికీ ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ వాహనాన్ని ప్రారంభించడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం. ఇవాళ ఈ సుజుకి కంపెనీ ఈ వాహనాలు మనం రోడ్డు మీద వెళ్ళినప్పుడు చాలా ఎక్కువ కనపడుతూ ఉంటాయి. కారణం ఏంటంటే వాహనదారులకి చాలా సౌకర్యవంతమైనటువంటి వాహనాలని సమకూర్చేటువంటి సంస్థగా సుజుకి చాలా మంచి పేరు. అటువంటి నేపథ్యంలో మరింత సౌకర్యవంతమైనటువంటి, ఎవరైతే నడుపుతారో వారికి మరింత సౌలభ్యంగా ఉండే విధంగా కొత్త వాహనం తీసుకురావడం, దాన్ని ప్రారంభించిన రోజునే ఒక 5 దాన్ని వాహనదారులు కొనుక్కోవడం, ఇవన్నీ కూడా శుభసూచకంగా నేను భావిస్తూ రాబోయే రోజుల్లో ఈ వాహనాల తాలూకు కొనుగోళ్లు మరింతగా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా నారా శేషు గారి యొక్క మానవీయ దృక్పథాలను కానీ మానవీయ దృక్కోణాన్ని కానీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. కారణం వారి సంస్థలో పనిచేసేటువంటి వ్యక్తి వారికి కొంత అనారోగ్యం చేస్తే దానికి సంబంధించినటువంటి వైద్య చికిత్స కోసం వారి ఫౌండేషన్ తరఫున క్షమించాలి, ఈ సంస్థలో పనిచేసేటువంటి మెకానిక్ కాదు, బయట సంస్థలో పనిచేస్తున్నటువంటి మెకానిక్కి మానవతా దృక్పథంతో వారి ఆరోగ్యాన్ని సరిదిద్దుకోవడానికి వైద్య చికిత్స నిమిత్తం వీరికి ఉన్నటువంటి ఎన్ ఫౌండేషన్ అనేటువంటి ఫౌండేషన్ ద్వారా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని వారు ఫీల్ అయ్యి ప్రత్యేకంగా 25,000 రూపాయలు చెక్కుని మా చేతుల ద్వారా అందించడం అంటే అది చాలా గొప్ప మానవీయ కోణంలో ఆలోచించేటువంటి కార్యక్రమంగా నేను భావిస్తూ వారి కుటుంబ సభ్యులకి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి వ్యాపారం మాత్రమే కాకుండా మరో పక్కన సంఘ సేవా కార్యక్రమాలు కూడా చేయాలనేటువంటి తలంపు ఉన్నటువంటి ఈ ఎన్ ఫౌండేషన్, అదేవిధంగా ఈ సంస్థ నారా శేషు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ వారు ఇదే విధంగా వారి యొక్క సంస్థ 10 కాలాల పాటు అద్భుతమైనటువంటి లాభాలతో ముందుకు వెళ్ళాలని, ఆ వచ్చిన లాభంలో కొంత భాగాన్ని పేద ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలి, ఆ విధానం వారికి ఇప్పటికే ఉంది కనుక దాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి మాటని తెలియజేస్తూ ఈ సంస్థ 100 సహస్ర వసంతాల పాటు అద్భుతంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఏలూరు స్థానిక తూర్పు వీధిలో గత 150 సంవత్సరాల చరిత్ర కలిగిన గంగానమ్మ తల్లి, మహాలక్ష్మమ్మ తల్లి, పోతురాజుబాబు ఆలయంలో ఆదివారం తెల్లవారుజాము నుండే లోక కళ్యాణార్థం గంగానమ్మ అమ్మవారికి పవిత్ర స్నాన మహోత్సవం ప్రారంభించి అనంతరం గంగానమ్మ, మహాలక్ష్మి అమ్మవార్లకి 50 మంది భక్తులచే ఆలయానికి తెచ్చిన నైవేద్యాలు, ఫలాలు, పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ అలంకరణ భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలయ ప్రాంగణమంతా అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగింది. అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని పిండి వంటలతో వండిన ఆహార పదార్థాలలో పులిహోర, చక్కెర పొంగలి, దద్దోజనం, పానకం, చలివిడి, వడపప్పు, కొబ్బరికాయలు, అరటిపళ్ళు, చీర, జాకెట్టు, గాజులు, పసుపు, కుంకుమలతో నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో వంకినేని భానుప్రకాష్, వంకినేని మహేంద్ర కుమార్, ముసునూరి బాలాజీ, ఎడ్లపాటి రాము, ఆలయ కమిటీ వారితో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన సోషల్ వర్కర్ గొంతెన రామకృష్ణ మరియు భక్తులు వారి గోత్ర నామాలతో అష్టోత్తర కుంకుమ పూజలు ఆలయ ప్రధాన అర్చకులు సిహెచ్ సత్యనారాయణ నిర్వహించి వారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
అయ్యా మరి ఎవరు బాగా పెడతాం మారు పెట్టండి. ఆదివారం ఏలూరులో తండేల్ చిత్ర యూనిట్ సందడి చేసింది. గీతా ఆర్ట్స్ బ్యానర్పై చందు మొండేటి దర్శకత్వంలో బన్నీవాస్ నిర్మాతగా అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన తండేల్ చిత్రం విజయవంతంలో భాగంగా ఏలూరులో అంబికా థియేటర్కి విచ్చేసిన చిత్ర యూనిట్కు ప్రముఖ నిర్మాత మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ మరియు అభిమాన సంఘ నాయకులు నాగచైతన్య మరియు చిత్ర యూనిట్కు పూలబొకేలిచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విజయోత్సవానికి సహకరించిన ప్రతి ఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
మాకు ఎంతో ఎంకరేజ్మెంట్. నేను లాస్ట్ చెప్పాలి, దద్దా ఈ పాలి ఆట దున్నబట్టేస్తామని, ఇంకా మన సినిమా రాజులమ్మ జాతర అక్కడే నాగేశ్వరరావు గారు ఈ థియేటర్లో ఆల్మొగల్ సినిమా ఆడాం. ఆ తర్వాత అక్కినే నాగార్జున గారిది అలో ప్రదర్శన సినిమా ఆడాం. ఇప్పుడు ఆయన మనవడు నాగ చైతన్య గారు కన్నడ సినిమా ఆడుతున్నారు. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు 11 సీట్లు ఇచ్చారని, ఆయన జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రాలేదని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని పగటకలలు కంటున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ విమర్శించారు. అంతకుముందు మంత్రి పోణంగిలోని అతని స్నేహితులు కంచెన విఠల్ నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కంచెన రామకృష్ణ, వంగాడ సాయి శివరావు, తారాబత్తుల సత్యనారాయణ తదితరులు ఘనస్వాగతం పలికారు. స్నేహితులు జనసేన టీడీపీ నాయకులతో కలిసి విందు స్వీకరించారు. అనంతరం ఏలూరులోని జనసేన పార్టీ కార్యాలయానికి మంత్రి విచ్చేశారు. ఆయనకు జనసేన పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సమావేశంలో ఆర్టీసీ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస్ గారు పండుగ రండి అతనికి ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ సమావేశం ఏలూరు సిఐటియు జిల్లా కార్యాలయంలో ఎస్కే జిలానీ భాషా అధ్యక్షతన జరిగింది. జిలానీ భాషా ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్ బస్సుల నిర్వహణ ఆర్టీసీలకే ఇవ్వాలని, ప్రైవేట్ వారికి ఇవ్వరాదని, పీఎంఏ పథకం కింద కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునరుద్ధరించాలని, ఆర్టీసీలకు ఇవ్వడం ద్వారానే ఆర్టీసీని బలోపేతం చేయడానికి ద్వారానే ప్రజా రవాణా బలపడుతుందని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న 2 డిఏలను వెంటనే ప్రకటించాలని, డిఏ అరియర్స్ ఇవ్వాలని, 3 ఏళ్లుగా ఇవ్వాల్సినటువంటి లీవ్ ఎన్కాష్మెంట్ వెంటనే ఇప్పించాలని, 12వ పీఆర్సీ కమిటీ వేయాలని, ఈలోగా ఐఆర్ 30% ఇవ్వాలని, గతంలో ఆపి ఉన్న ఎస్ఆర్బీ స్కీమ్
పునరుద్ధరించాలని, 30 సంవత్సరాలు పూర్తయిన వారికి 3,200 ఎస్ఆర్బీఎస్ పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి ముసాయిదా నివేదికను ప్రవేశపెట్టారు. ఇంకా ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ సుందరయ్య, ఉప ప్రధాన కార్యదర్శి కట్ట సుబ్రహ్మణ్యం, ఈ శివకుమార్, రాజశేఖర్, రామయ్య, సత్యనారాయణ, అప్పడు, ఎం అరుణ్ కుమారి మరియు రాష్ట్ర ప్రచార కార్యదర్శి టిపిఆర్ దొర పాల్గొన్నారు. తీసుకోవాలని, ఆర్టీసీఏ నిర్వహించాలని మా దగ్గర ఆ మేరకు టెక్నికల్ గల డ్రైవర్లు ఉన్నారు. అదేవిధంగా కాస్త ట్రైనింగ్ ఇస్తే దాన్ని మామూలు బస్సులు కూడా ఇద్దరు బస్సులుగా మార్చేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి గ్యారేజ్ సిబ్బంది కూడా మా దగ్గర ఉన్నారు. కాబట్టి ఆర్టీసీకి ఆ నిర్వహణ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈ పాటికే దీని మీద సదస్సులు అన్ని జిల్లాల్లో జరిపాము. మరి ఈ కమిటీ ఇక్కడ జరిగేటువంటి మీటింగ్లో కూడా రేపు మార్చి 24వ తేదీన చలో పార్లమెంటు బస్సు కూడా మేము ప్రారంభం చేస్తున్నాం. ఇది పిఎంఈ పథకం కింద ఈ విద్యుత్ బస్సులు వస్తున్నాయి కాబట్టి ఈ పిఎంఈ పథకం దాన్ని పక్కన పెట్టి ఆర్టీసీలకి ఇవ్వాలని చెప్పేసి మేము చలో పార్లమెంట్ సందర్భంగా కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆర్టీసీ డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇవి ఆర్టీసీని కుమతీస్తున్నాయి. అదేవిధంగా మనం జరిగినటువంటి బడ్జెట్ కేంద్ర బడ్జెట్లో కూడా ఆర్టీసీలకి ఏమి ఎలాంటి ఆర్టీసీ చట్టం 1950 ప్రకారం ఇవ్వాల్సినటువంటి ఫండ్స్ ఏమీ ఇవ్వలేదు. అదేవిధంగా టోల్ గేట్లు విపరీతంగా పెంచేస్తూ ఉన్నారు. ఆర్టీసీ నిర్వీర్యం చేస్తున్నారు. ఆర్టీసీని లాభాపేక్షకు చూడకూడదు. ఆర్టీసీని మామూలుగా ప్రజాసేవకంగా చూడాలి. ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు కొత్త బస్సుల్ని కొనకుండా ఏమి లేకుండా రేపు ఉగాది నుంచి మేము ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు పథకం ఇస్తామంటున్నారు. మా విన్నపం ఏంటంటే మీరు చేసుకున్నటువంటి నిర్ణయం మంచిదే, కానీ ప్రజల్లో ఇంకా మీకు మంచి పేరు రావాలంటే డీజిల్ బస్సులు కొనండి. ఒక విద్యుత్ ప్లేస్లో 5 డీజిల్ బస్సులు వస్తాయి. ఈ 5 డీజిల్ బస్సులతో మీరు కనుక ఉచిత ప్రయాణాన్ని నిర్వహిస్తే బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. అదే సందర్భంలో రిక్రూట్మెంట్ కూడా 5,000 మందిని ఈరోజు డ్రైవర్లు కండక్టర్లు షాప్ ఉన్నారు. వాళ్ళు కూడా రిక్రూట్మెంట్ చేపట్టాలని చెప్పేసి, అదేవిధంగా గ్యారేజ్ సిబ్బంది కూడా షాప్ ఉన్నారు. ఇవన్నీ రిక్రూట్మెంట్ చేసుకోవాలని చెప్పేసి ఆ సందర్భంగా మీకు కూడా మంచి పేరు వస్తుందని చెప్పేసి మేము ఆ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఏదేమైనా ఆర్టీసీలో ఈరోజు మొత్తం గవర్నమెంట్ వెళ్ళిన తర్వాత అనేక సమస్యలు ఉన్నాయి. రావాల్సినటువంటి డిఐఎస్ కానీ, కొత్త డిఎల్ కానీ, లేదంటే పిఆర్సీ కానీ, పిఆర్సీ కమిటీ కానీ ఐఆర్ ఇస్తామని చెప్పారు. అది కూడా ఇవ్వట్లేదు. కాబట్టి ఆర్థికమైనటువంటి డిమాండ్ని మేము ఈ సందర్భంగా కూడా ఈ సమావేశంలో మాట్లాడుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా ఆర్థికంగా ఏదైతే ఇవ్వాలో వాటన్నిటిని రిలీజ్ చేయాల్సిందిగా మీ తరఫున మేము ప్రజల్ని, అదేవిధంగా ఆ ప్రభుత్వాన్ని, ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరుతున్నాం. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే. Thank you.